టీ20 ఫార్మాట్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఫైనల్ ఫైట్ కు రెడీ అవుతోంది. 5 టీ20ల సిరీస్ ను 3-1తో ఇప్పటికే సొంతం చేసుకుంది భారత్. ముంబై వేదికగా జరిగే సండే ఫైట్ లో మరోమారు బట్లర్ సేన బెండు తీయాలని చూస్తోంది. ముంబైలో ఇవాళ సాయంత్రం జరిగే ఈ మ్యాచ్ భారత్ కంటే ఇంగ్లాండ్ కు ప్రతిష్టాత్మకమైనది. సిరీస్ ఎలాగూ పోయింది కాబట్టి కనీసం ఇందులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లీష్ టీం భావిస్తోంది. మరోవైపు సూర్యసేన ఈ మ్యాచ్ ను ఎక్స్పెరిమెంట్ యాంగిల్లో నుంచి చూస్తోంది. విజయం కంటే కూడా ఆటగాళ్లను పరీక్షించడానికి ఇదో మంచి అవకాశమని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ముంబై టీ20లో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్తో తాజా సిరీస్లో భారత బ్యాటింగ్ యూనిట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓపెనర్ సంజు శాంసన్ నుంచి కెప్టెన్ సూర్యకుమార్ వరకు పలువురు బ్యాటర్లు బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నారు. ఫామ్ తో తంటాలు పడుతున్నారు. అయితే గత మ్యాచ్ లో ఆడిన అందరూ ఆటగాళ్లను దాదాపుగా రిపీట్ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందని తెలిసిందే. శాంసన్ తో పాటు ఇతర బ్యాటర్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే వాళ్లు సెటిల్ అవుతారని నమ్మకం పెట్టుకుందట. ఈ నేపథ్యంలో ఓపెనర్ గా సంజు, అభిషేక్ శర్మ రావడం ఖాయం. ఫస్ట్ డౌన్ లో తిలక్ వర్మ, సెకండ్ డౌన్ లో సారథి సూర్యకుమార్ యాదవ్ ఆడటం పక్కా అనే చెప్పాలి. రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే మిడిల్ ఆర్డర్ బాధ్యతలు చూసుకుంటారు. అక్షర్ పటేల్ అటు మిడిల్ ఆర్డర్ కు ఇటు లోయర్ ఆర్డర్ కు మధ్య సమన్వయంగా ఉంటాడు. ప్రధాన స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ వ్యవహరిస్తారు. వరుణ్ సహా స్పిన్నర్ల ఫామ్ భారత్ కు కలిసొచ్చే విషయమే. ఒకవేళ మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తే సిరీస్ ఎలాగూ గెలవడంతో కొన్ని కాంబినేషన్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కీలక వన్డే సిరీస్ ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అతన్ని ఆడించనుంది. ఇదే జరిగితే హర్షదీప్ సింగ్ బెంచ్ కు పరిమితం కావాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇవ్వవచ్చు. అక్షర్ పటేల్ స్థానంలో రమణ్దీప్ సింగ్ ను ఆడించవచ్చు. గత మ్యాచ్ లో కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చి కీలక వికెట్లు తీసి గెలిపించిన పేసర్, మ్యాచ్ విన్నర్ హర్షిత్ రాణా ఈసారి నేరుగా ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అతడు టీంలోకి వస్తే హర్షదీప్ సింగ్ బెంచ్ మీద కూర్చోవాల్సిందే. ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి ఇతర భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటును ఆ జట్టు బ్యాటర్లు అధిగమించగలరా అన్నది ప్రశ్న. ఆ జట్టు బట్లర్, డకెట్, ఓవర్టన్, రషీద్లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే వాంఖడే స్టేడియంలో సాధారణంగా పిచ్ బ్యాటింగ్ కే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లోనూ భారీ స్కోర్ బోర్డుని ఊహించవచ్చు. కానీ ఆరంభంలో పేసర్లకు, తర్వాత స్పిన్నర్లకు పిచ్ అనుకూలిస్తుందని భావిస్తున్నారు. తేమ ప్రభావం ఉండనున్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.